హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో మనకి వాక్కాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ వాక్కాయలతో వాక్కాయ కొబ్బరి పచ్చడి చేసి చూపించిపోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసిద్దాము. ఇదిగోండి, ఇక్కడ హాఫ్ కప్ వరకు నేను వాక్కాయలు తీసుకున్నాను. వీటిల్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ఇంకొకటి పింక్ అండ్ వైట్ లో ఉంటాయండి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవి చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో ఉండే గింజను తీసేసుకోవాలి. ఒకవేళ గింజ వేసేసామంటే చేదు వచ్చేస్తుందండి. అన్ని వాక్కాయల్ని ఈ విధంగానే కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అన్ని కాయల్ని కట్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని కట్ చేసుకున్న తర్వాత మరొకసారి కడుక్కోవాలండి, జిగురు పోతుంది అప్పుడు. ఇదిగోండి, అలాగే నేను ఒక చిన్న కొబ్బరికాయని 2 చిప్పల వరకు తీసుకొని అలాగే సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద కాయ అయితే ఒక అరచిప్ప వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిలో 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకొని నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, అలాగే వాకాయ పులుపు తగ్గట్టుగా తినే కారాన్ని బట్టి ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ ఎండుమిర్చి వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న వాక్కాయలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్కాయల్ని కూడా 2 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేసిన వెంటనే అలా మగ్గిపోతాయండి ఇవి. ఇదిగోండి, చూసారా, ఇలా గడితో గుచ్చి చూపిస్తున్నా చూడండి, మెత్తగా అయిపోతాయి. చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చిన్న చిప్పలు 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను కదా, అందుకని నేను హాఫ్ కప్ వరకు నేను వాక్కాయల్ని వేసుకుంటున్నానండి. మీరు ఒక అరచిప్ప వరకు అయితే ఒక 15 నుంచి 20 వరకు వేసుకోండి. కాయలు అనేవి పులుపు సరిపోతుంది. అలాగే చింతపండు కూడా వేయాల్సిన అవసరమే లేదు, ఈ వాక్కాయల పులుపే సరిపోతుంది. అలాగే అదే బాండిలోకి 1 స్పూన్ వరకు నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాత దీంట్లోకి తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఈ పచ్చడిలో ఇంగువ వేస్తే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఎండుమిర్చి, వాకాయ ముక్కలు చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం నీళ్లు పోసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను పచ్చడిని. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపులోకి ఈ పచ్చడిని వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకుని ఈ తాలింపు మొత్తం కలిసేలాగా ఈ పచ్చడిని కలిపేసేసుకోవాలండి. ఈ పచ్చడిని చూస్తుంటే చాలండి నోరూరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రుచి అయితే అద్దిరిపోతుంది అనమాట. ఇంకా మనం ఈ పచ్చడిలో ఇంగువ వేసాం కాబట్టి స్మెల్ మాత్రం భలే వస్తుందండి. ఇదిగోండి, ఇక్కడ కొబ్బరి వాకాయ పచ్చడిని నేను బౌల్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను. ఇంతేనండి, కొబ్బరి వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకుని అన్నం కలుపుకొని తిన్నామంటే ఆహా అంటారండి, ఇంకా మాటలు ఉండవు అనమాట. అంత బాగుంటుంది, అంత సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వాకాయ కొబ్బరి పచ్చడి అనేది అన్నంలోకి కాదండి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వర్షాకాలంలో దొరికే వాకాయలతో ఇలా కొబ్బరి పచ్చడి చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసాయండి.